హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది చెక్ చేసేద్దాము. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అండ్ అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. సో మీ అందరికీ మీరు ఏమి కోరుకుంటున్నారో ఆ అమ్మవారు మీ మనసులో కోరికలన్నీ విని మీ కోరికలు నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరము ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ అమ్మని వేడుకుంటున్నాను. ఓకే, అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. అట్లీస్ట్ ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే దీనిలో హాఫ్ అయినా 50% అయినా మీకు రెసొనేట్ అవుతుంది. అండ్ కంప్లీట్ రీడింగ్ కావాలి, డీటెయిల్ రీడింగ్ కావాలి, మీ పేరు పైన లేకపోతే మీ పర్సన్ పేరు పైన రీడింగ్ తెలుసుకోవాలి అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది కానీ, మీ రిలేషన్షిప్ వైజ్ మీ క్వశ్చన్స్ కానీ, లేకపోతే మీ కెరియర్ కానీ, హెల్త్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ కెరియర్ కానీ, హెల్త్ కానీ, ఇంకేదైనా రిలేషన్షిప్ వైజ్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ కానీ, సో దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అనిపించిన స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో అమౌంట్ అనేది పే చేయాలండి, మనీ అనేది పే చేయాలి. పర్సనల్ రీడింగ్కి ఫ్రీ రీడింగ్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, ఏంజల్స్. సో గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో. నెగిటివ్ కామెంట్స్ కానీ ఇలా పెట్టకండి ప్లీజ్. మేము ఎంతో కష్టపడి ఇంట్యూటివ్గా రీడింగ్స్ తీసి మీకు ఇస్తున్నాము. సో రెజొనేట్ అయితే ఓకే, ఒకవేళ రెజొనేట్ కాకపోతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, అంతేకాని బ్యాడ్గా మాత్రం కామెంట్స్ పెట్టకండి. ఇది నా రిక్వెస్ట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ గురించి ఇంకొంతమందికి మీ ద్వారా ప్రమోట్ చేయండి. డెఫినెట్గా లైక్ అయితే చేసేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కామెంట్ నాకు చాలా చాలా వాల్యుబుల్. ఓకే, అది మాత్రం మర్చిపోకండి. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అబ్బా, ఎవ్రీ టైమ్ కింగ్ ఆఫ్ కప్సే ఈ మధ్య. ఏంటో మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు, ఫీలింగ్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు, ఓపెన్ అప్ అయ్యి చెప్పదలుచుకోవట్లేదు. ఇది నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనేది అస్సలు చెప్పట్లేదు. సైలెంట్గా ఉంటున్నారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏం అడిగినా సరే, మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే మౌనమే సమాధానం. ఇలా ఉంది మీ పర్సన్ ఆలోచనలు. ప్రెజెంట్ నేను సైలెంట్గా ఉంటాను, తర్వాత అవసరమైతే ఎప్పుడైనా మాట్లాడవచ్చు. బికాజ్ ఇప్పుడు నేను తొందరపడి మాట్లాడేశాను అనుకోండి, రేపొద్దున అదే నాకు నెగిటివ్ అవ్వచ్చు. సైలెంట్గా ఉంటే, తిప్పించుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. కమ్యూనికేషన్. సో మీ పర్సన్ మీతో మాట్లాడాలి, ఫాస్ట్గా వచ్చేసి మీతో మాట్లాడాలి. సో ఇంత సైలెంట్గా ఉన్న మీ పర్సన్ మీతో ఏదో మాట్లాడాలి అని డెఫినెట్గా అయితే అనుకుంటున్నారు. సో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మీతో కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక్కసారి ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని చూడాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ తనకి ఒకవేళ మీరు గుర్తొచ్చారనుకోండి,
ఆ ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక వర్క్‌లో బిజీ అయిపోవటం కానీ, ఇంకేదన్నా పనిలో పడిపోతే నా పర్సన్‌ని నేను మర్చిపోవచ్చు. బికాజ్ డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. మీ నుంచి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఫీలింగ్స్. బికాజ్ ఇక్కడ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు కాబట్టి ఇలా వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి మీ మధ్య. సో మెజిషియన్. సో మీరంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టమండి. ఈ పర్సన్ ఏంటంటే ఒకసారి మీ దగ్గరికి వచ్చారే అనుకోండి, మీ అంటే మీకెంత కోపం ఉన్నా సరే ఈ పర్సన్ పైన ఆ పర్సన్ అనేది అంత ప్రేమ చూపించేస్తారు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తారు. అంటే అది ఎలా చెప్పాలంటే మీ ఒక మాయ అన్నమాట. మ్యాజిక్ చేసేస్తారు. అంటే మీ కోపం మొత్తం, మీ బాధ మొత్తము ఒక్కసారికి ఈ పర్సన్ మీ దగ్గరికి రాగానే అంతా పోతుంది. ఇంక ఏమీ ఉండదు. అంత మ్యానిపులేట్ చేసేస్తారు. అంత ప్రేమ చూపించేస్తారు. అంటే ఒక్కసారి ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చారంటే అంత ప్రేమ చూపించేస్తారు. సో ఏంటంటే ఇక మీరు రిటర్న్ మళ్ళీ ఏం అడగలేరు. ఇన్ని రోజులు మీరు ఆ పర్సన్‌తో నో కాంటాక్ట్‌లో ఉండుండొచ్చు, సెపరేషన్‌లో ఉండుండొచ్చు. సో ఏదేమైనా సరే ఒక్కసారి మీరు ఈ పర్సన్ వచ్చేస్తే గనక మీ లైఫ్‌లోకి, మీతో మాట్లాడితే గనక ఇంత సైలెంట్‌గా ఉంటున్నా సరే, ఇంత తన ఫీలింగ్స్ దాచుకున్నా సరే, మీ దగ్గరకొచ్చేసరికి మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేస్తారు. లైక్ అంత ప్రేమ చూపించేస్తారు. అంటే తనైతే మీతో ఎప్పుడు కోపంగా కానీ, రూడ్‌గా కానీ మాట్లాడరు. అయితే మీరంటే కోపం ఉంటే సైలెంట్‌గా ఉంటారేమో కానీ వర్క్‌లో బిజీ అయిపోవడం, మిమ్మల్ని ఒకసారి ఒక మాట కూడా అనే పర్సన్ కాదు మేబీ వీళ్ళు. ఓకే. సైలెంట్‌గా ఉంటారు. మీ దగ్గరకొచ్చేస్తే వస్తే గనక మిమ్మల్ని మాయ చేసేసి, అట్రాక్ట్ చేసేసి అలాంటి మాటలు మాట్లాడతారు. సో మీరు ఓకే. వచ్చేసారు కదా నా పర్సన్ నా దగ్గరికి, ఇంక నాకు ఇదే చాలు అనని మీరు కూడా మీ బాధను మొత్తం ఒక్కసారికి మర్చిపోతారు. ద హెరోఫెంట్. సో ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ పర్సన్‌కి మీకు మ్యారేజ్ జరిగిందో ఆ పర్సన్ అయితే మాత్రం మీతో ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. బికాజ్ మీరంటే ఒక రెస్పెక్ట్, ఒక నేమ్, ఫేమ్ ఉన్న పర్సన్ అనే రెస్పెక్ట్ మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని అదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో లవర్స్ కానీ, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, సో వాళ్ళు ఏంటంటే మీతో మ్యారేజ్ కోసం కూడా చూస్తున్నారు. ఓకే. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం కూడా వీళ్ళకు ఉంది. ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించేసి ఇటు మీ పేరెంట్స్ కానీ, అటు వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పించి, ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకుంటే అరేంజ్ మ్యారేజ్లా చేసుకుందాము అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. సో ఎవరిని ఎదిరించి కాదు, అందరినీ ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం లుక్స్ వైజ్ కానీ ఇలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. చాలా అందంగా ఉండాలి కానీ, మనీ సంపాదించాలని కానీ, మనీ పైన, జాబ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కెరియర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీ పర్సన్. ఒక మంచి జాబ్ కానీ, కెరియర్లో సక్సెస్ అవ్వాలని కానీ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో థర్డ్ పర్సన్ 3 ఆఫ్ పెంటికల్స్. 3 ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే వాళ్ళు మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట విని మీ దగ్గర రాకుండా సైలెంట్గా ఉండొచ్చు. లేకపోతే మీ పర్సన్ ఇంకొకరితో రిలేషన్షిప్ పెట్టుకొని మీ దగ్గర మీకు ఏం ఆన్సర్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని హర్ట్ చేస్తూ, తన వర్క్ తను చూసుకుంటూ ఏదో మాయ మాటలు మీకు చెప్తూ, ఒకవేళ మీరు మ్యారేజ్ అడిగితే రేపు చేసుకుంటాను, ఎల్లుండి మాట్లాడదాం, రేపు మాట్లాడదాం, ఇలా అంటే రోజులు గడిపేస్తున్నారు. ఓకే. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి ఏంటంటే
మీ పర్సన్ సైలెంట్గా ఉంటూ మీతో కాకుండా థర్డ్ పర్సన్తో వాళ్ళు రిలేషన్షిప్ పెట్టుకున్నారు. సో అందుకనే మీ దగ్గరికి రావట్లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు ఏమడిగినా సరే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. బికాస్ మీకు ఏదైనా నెగిటివ్ అయితే మీరు తర్వాత ఇది ఎలా వెళ్తుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఆలోచించి సైలెంట్గా ఉంటున్నారు. బట్ ఎందుకో మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కమ్యూనికేషన్ అయితే రాబోతోందని నాకు ఇక్కడ ఇంట్యూటివ్గా అనిపిస్తుంది. అండ్ కార్డ్స్ కూడా అదే చెప్తున్నాయి. మీకు మీ పర్సన్కి మధ్య ఎవరో థర్డ్ పార్టీగా డెఫినెట్గా ఉన్నారు. సో అందుకే మీ పర్సన్ ప్రెజెంట్ సైలెంట్గా ఉంటున్నారు. ఈ మధ్య ఎందుకో కార్డ్స్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కింగ్ ఆఫ్ కప్స్ వస్తూనే ఉంది. స్టార్టింగ్ కార్డే దాదాపు 2-3 వీడియోస్ నుంచి అలాగే వస్తుంది. సో మీ పర్సన్ అయితే ఏస్ ఆఫ్ వాండ్స్, మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ కావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలి ఒకసారి, మళ్ళీ రీయూనియన్ కావాలి, మీరు లేకుండా ఉండలేకపోతున్నారు, రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే మేబీ కమ్యూనికేషన్ కార్డ్ కూడా వచ్చింది. కమ్యూనికేట్ చేయాలని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో. అవుదామా, మళ్ళీ రీయూనియన్ అవుదామా, ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసేయి. బికాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి రిలేషన్షిప్ అన్న తర్వాత. అర్థం చేసుకో ఇలా అని మేబీ అడగొచ్చు. సో ఇది మీ పర్సన్ థాట్స్. అండ్ ఇప్పుడు ఈ డెక్తో మీ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అని కూడా చూద్దాం. సో యూనివర్స్, ఏంజల్స్, ఓం నమ శివాయ. మా వ్యూవర్స్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి మాకు క్లారిటీ ఇవ్వండి. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మీ ఆలోచనలు ఏంటి చూద్దాం మీ పర్సన్ కోసం. సో 5 ఆఫ్ కప్స్, మీరు చాలా లో ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, చాలా అంటే చాలా డీప్గా డిప్రెషన్లో ఉన్నారు. చూడండి, లైక్ అంటే నేనే మోసపోయానా, నేనే ఓవర్ థింకింగ్ చేస్తున్నానా, ఇంకా నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి వస్తారా, ఏంటి నా సిచ్యువేషన్, ఇలా జరిగింది ఏంటి, నేను ఇంత మోసపోయానా, నా పర్సన్ విషయంలో ఎప్పుడూ మోసపోనే నేను ఇంత మోసపోయానా అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. లో ఎనర్జీలో ఉన్నారండి చాలా. చూసుకోండి ఒకసారి, ఇంత లో ఎనర్జీలో ఉండకండి. 5 ఆఫ్ కప్స్, మోసపోయానా, మళ్ళీ నా పర్సన్ నాతో మాట్లాడతారా, మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుంది అని అయితే ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తే చాలు అని డే అండ్ నైట్ మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, సో ఈ పర్సన్ మీ మైండ్లో ఏంటంటే ఎప్పుడూ ఈ పర్సన్ గురించే ఆలోచనలు అనేది తిరుగుతూనే ఉంటాయి. ఓకే, ఆ వ్యక్తి గురించే మీ ఆలోచనలన్నీ, ఏ పనిలో ఉన్నా సరే మీకు మాత్రం మీ పర్సన్ గురించే ఆలోచనలు. ఆ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎంత వద్దామని ట్రై చేసినా సరే మీ మైండ్లో మాత్రం మీ పర్సన్కి చాలా పెద్ద ఒక బిగ్ చైర్ వేసి కూర్చోబెట్టారు అని చెప్పాలి. బికాజ్ అంతా మీ మైండ్ని, అంటే
ఈ పర్సన్ రాకముందు మేబీ మీరు చాలా పెయిన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, చాలా డిప్రెషన్గా ఉండొచ్చు. మీరు పెయిన్లో ఉన్నప్పుడు మేబీ ఈ పర్సన్ మీకు పరిచయం అయి ఉండొచ్చు. అంటే ఇంతకుముందు ఎవ్వరూ చూపించలేని ప్రేమ కానీ, కేర్ కానీ, ఎఫెక్షన్ ఈ పర్సన్ మీకు చూపించి ఉండొచ్చు. అందుకనే మీరు ఆ పర్సన్‌ని వదిలి ఉండలేకపోతున్నారు. ఆ పర్సన్‌కి మీ మైండ్‌లో మీకన్నా ఎక్కువ ప్లేస్ ఇచ్చి కూర్చోపెట్టారు. ఓకే. మీకు మీరిచ్చే ఇంపార్టెన్స్ కన్నా కూడా ఈ పర్సన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎక్కువ ప్రేమ ఇస్తున్నారు. సో టవర్. సో ఏంటి నా పర్సన్ మళ్ళీ నా దగ్గరకు వస్తారా లేదా? ఈ బ్రేకప్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఈ సెపరేషన్ అనేది మా మధ్య ఇలాగే ఉంటుందా? ఎప్పుడు వస్తారు నా పర్సన్ నా దగ్గరికి అని ఆలోచిస్తున్నారు. ఎవరైతే లవర్స్ చూస్తున్నారో మా బ్రేకప్ ఇలాగే ఉంటుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా? అండ్ మా మధ్య ఉన్న ఈ సెపరేషన్ ఎప్పుడు తగ్గిపోయి నా పర్సన్ నా దగ్గరకు వచ్చి మనల్ని మ్యారేజ్ చేసుకుంటారు? నన్ను ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ మా మధ్య తగ్గిపోయి మ్యారేజ్ అనేది జరుగుతుంది అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఏ మిస్అండర్స్టాండింగ్స్, ఏ థర్డ్ పర్సన్ వల్ల మా మధ్య ఈ సెపరేషన్ వచ్చిందో ఇది మీరు ఆలోచిస్తున్నారు. సో ఈ రీడింగ్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, మ్యారీడ్ వాళ్ళు కానీ, అన్మ్యారీడ్ వాళ్ళు కానీ, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ, సో ఎవరైనా చూడొచ్చు. సో 3 ఆఫ్ పెంటికల్స్. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మా మధ్య ఇన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేబీ పేరెంట్స్ అయితే పేరెంట్స్, లేకపోతే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, లేకపోతే ఇంకెవరైనా ఆఫీస్లో కొలీగ్స్ కానీ అలా. సో ఏ ఆఫీస్లో కొలీగ్స్ వల్ల మీ మధ్య అంటే గాసిప్స్ జరిగేసి మీ మధ్య డిస్టర్బెన్సెస్ రావడమా, లేకపోతే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇలా. సో ఎవరో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మా మధ్య ఈ డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి అని మీరు ఆలోచిస్తున్నారు. సో చూడండి, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. థర్డ్ పర్సన్ ఎవరో డెఫినెట్గా ఉన్నారు. సో 9 ఆఫ్ వాండ్స్. ఎప్పుడు నా పర్సన్ నా దగ్గరకు వస్తారు అంటే మీరు తన కోసం ఎదురు చూసి 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 అలసిపోతున్నారు. ఎప్పుడు మళ్ళీ నా పర్సన్ నాతో మాట్లాడతారు, మేము ఎప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉంటాము. బికాజ్ నేను తనని చాలా మిస్ అవుతున్నాను, తన ఎనర్జీని చాలా మిస్ అవుతున్నాను. చాలా లోన్లీ అనిపిస్తుంది, చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేస్తే నేను ఇప్పటిదాకా ఏ పెయిన్ అయితే ఫేస్ చేశానో అంతా ఒక్కసారి తను తీసేస్తారు. ఎప్పుడు వస్తారు నా పర్సన్ అని మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు. లైక్ వస్తాడా రాడా అని. 9 ఆఫ్ వాండ్స్. ఇదేంటంటే ఎదురు చూస్తూ ఉంటే నాకేదో వస్తాడు నారాజు ఈరోజు అనే సాంగ్ గుర్తొస్తుంది. అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు, ఎప్పుడు మా మధ్య ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవుతాయి అని అయితే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 8 ఆఫ్ వాండ్స్. ఒక్కొక్కసారి మీకు ఏంటంటే ఈ బాధలో, ఈ డిప్రెషన్లో ఉండేసి ఇంకా తను నా లైఫ్లోకి వస్తారా రారా, ఒకవేళ రాకపోతే నేను ఎదురు చూసి 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 వేస్ట్ అయిపోతుందేమో, ఎంతకాలం అని నేను వెయిట్ చేస్తాను, మేబీ నేనే మూవ్ ఆన్ అయిపోతే బెస్ట్ ఏమో, ఇంకా వెయిట్ చేసి 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 తప్పు నాదే అయిపోతుందేమో, ఎంతకాలం అని నేను కూడా ఎదురు చూస్తాను. నా పర్సన్ అసలు వస్తారా రారా, నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకుంటారా లేదా, ఇంకా నేనే మూవ్ ఆన్ అయిపోతే బెటర్ ఏమో, బికాస్ ఎదురు చూడలేకపోతున్నాను నేను తన కోసం. చూసి 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 ఒకవేళ రాకపోతే మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుంది
అని మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి. సో 8 ఆఫ్ వాండ్స్. సో మీ పర్సన్ ఏంటంటే తన ఆలోచనలతో, ఐ మీన్ తన ఎనర్జీతో మిమ్మల్ని కట్టేసినట్టు మీకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ రిలేషన్లో నేను స్ట్రక్ అయిపోయాను, బందీ అయిపోయాను, ఇటు బయటికి రాలేకపోతున్నాను, అటు రిలేషన్లో ఉందామా అంటే నా పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. చూడండి, 8 ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ కప్స్. ఈ రెండు ఏం చూపిస్తుందంటే వెళ్ళిపోదాం అనిపిస్తుంది, వెళ్ళిపోదాము అంటే వెళ్ళలేకపోతున్నారు. బికాస్ ఈ ఈ పర్సన్ దగ్గర మీకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఈ పర్సన్తో అయితే నేను హ్యాపీగా ఉండగలను అనిపిస్తుంది. బట్ ఆ పర్సన్ ఏంటి, మీరేమో తనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి కూర్చోబెట్టారు. బట్ ఆ పర్సన్ ఏంటి, మీ మాట కాకుండా మేబీ వాళ్ళ పేరెంట్స్ మాట వినుండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మాట కానీ, ఫ్యామిలీ మాట కానీ, ఏదో తనకి మీకన్నా కూడా ఏదో ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది, తన కెరియర్ కానీ. సో ఏదో మీకన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది ఉంది. సో కానీ మీకు మాత్రం ఈ పర్సన్తో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ట్రాప్ అయిపోయాను, ఈ రిలేషన్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, అక్కడ ఉండి హ్యాపీగా లేను, బయటికి వచ్చి హ్యాపీగా ఉండలేను. అటు బయటికి రాలేక, అటు అక్కడ లోపల ఉండలేక మీరు నరకం అంటే ఏంటో చూస్తున్నారు. ఇరుక్కుపోయాను అనవసరంగా ఈ రిలేషన్ను, ఈ పర్సన్ని నేను ట్రస్ట్ చేయకపోయినా బాగుండేది, అప్పుడైనా బాగుండేదాన్నేమో ఈ బాధలన్నీ లేకుండా. సో ఎంప్రెస్, ఇక్కడ ఎంప్రెస్ ఏం చూపిస్తుందంటే మీకు దేనికి తక్కువ కాదు. మీరు అన్నీ ఉన్నవాళ్ళే, లైక్ కెరియర్ కావాలంటే కెరియర్ కానీ, మనీ కానీ, ప్రేమ కానీ అన్నీ ఇచ్చేవాళ్ళే మీరు. నా దగ్గర ఏం తక్కువ ఉందని నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఏం తక్కువ అయిందని, నేను తనకి ఇవ్వాల్సినంత ప్రేమ ఇవ్వలేదా, లేకపోతే తను అడిగినప్పుడల్లా మనీకి సపోర్ట్ చేయలేదా, తను ఏది అడిగితే అది దానికి కాదనకుండా ఇచ్చేదాన్ని, కాదనకుండా ఇచ్చేవాడిని. సో ఎవరైతే వాళ్ళకి తగినట్టు రెసొనేట్ చేసుకోండి. తనకి నేను ఏం తక్కువ చేశాను, ఏం లోటు చేశాను, తను అడిగినవన్నీ నేను మ్యాక్సిమం నా చేతైనంత వరకు నేను కొనిచ్చేవాడిని కొనిచ్చేదాన్ని. కానీ నా పర్సన్ ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఇంత ప్రేమగా ఉన్నా కూడా నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇంత ఇంత అన్కండిషనల్గా ప్రేమ ఇచ్చానే నేను నా పర్సన్కి. తన దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నన్ను అర్థం చేసుకుంటే చాలు, నన్ను అర్థం చేసుకుంటే చాలు, నాకు ప్రేమిస్తే చాలు, నాకు ఒక తోడుగా ఉంటే చాలు, తన దగ్గర నుంచి ఇంకా నేనేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు ఒక సపోర్ట్గా ఉంటే చాలు అని నేను అనుకొని, తనే నా పర్సన్ అనుకొని, తనతోనే నా లైఫ్ అనుకొని, నేను తనకి ఏది అడిగినా సరే కాదనకుండా ఇచ్చాను, తను అంతలా చూసుకున్నాను. కానీ నా పర్సన్ ఏంటి నన్ను ఇలా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు? నేను అంతలా తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడమే నేను చేసింది తప్ప, నేను చేసింది పాపమా? ఇలా మీకు అనిపిస్తుంది. ఇది మీ ఆలోచనలు. ఓకే, సో ఇంకా మీ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం. ఆలోచనలు అయితే చెప్పేశాను. ఓకే, 4 కార్డ్స్ అయితే ఇస్తాను ఇంటెన్షన్స్. సో డెఫినెట్గా మీకు రెసొనేట్ అయితే కనుక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే, టవర్, డెవిల్, 5 ఆఫ్ కప్స్, ఫుల్, ఎంప్రెస్.
మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అది కూడా చూద్దాము. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 of cups, Three of wands, Page of swords, the devil. సో కనిపిస్తున్నాయా కార్డ్స్? సో ఇక్కడ ఇద్దరు చూడండి, ఇద్దరికి డెవిల్ కార్డ్స్ వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటంటే మీ ఇద్దరికి ఒకరిపైన ఒకరికి అట్రాక్షన్ మాత్రం చాలా బాగా ఉంది. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు, అంత అట్రాక్షన్ ఉంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా అట్రాక్షన్ ఉంది. ఫిజికల్ అట్రాక్షన్ ఉందా, లేకపోతే ఫిజికల్ ఇంటిమేసీ అట్రాక్షన్ ఉందా? సో ఇది మాత్రం మీ ఇద్దరి మధ్య డెఫినెట్లీ ఉంది. ఓకే, సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. బికాస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మీ మధ్య ఉన్న సెపరేషన్కి చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో అండ్ మీతో ఒకసారి మాట్లాడాలి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ నెగిటివ్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా, ఫిజికల్ థింగ్స్ కూడా కావాలి అనిపిస్తుంది. మీ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఇది. సో మీతో ఫిజికల్ అవ్వాలి అనే ఇంటెన్షన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఇది అందరికీ వర్తించదు. సో డెఫినెట్గా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఇది చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్నారు, కానీ డిప్రెస్డ్ ఉన్నారు, చాలా ఎక్కువ బాధపడుతున్నారు. సో మీరు కూడా అంతే, ఎంతకాలం నా పర్సన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బికాస్ తనని ఎంతమంది మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్లో ఎంతమంది పర్సన్స్ అయినా మీరు చూసి ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ ఈ పర్సన్నే మీకు కరెక్ట్ అనే ఇంటెన్షన్ మీది. సో అందుకే తన కోసం తను మిమ్మల్ని బాధ పెడుతున్నా సరే తన కోసమే ఎదురు చూస్తూనే ఉన్నారు. తను మారుతారు, మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు, నన్ను అర్థం చేసుకుంటారు అని అయితే మీరు కూడా ఎదురు చూస్తున్నారు. బట్ తను ఏం చేస్తున్నారు, తన లైఫ్లో ఏం నడుస్తుంది అనే స్పైయింగ్ అయితే మీరు చేస్తున్నారు. అండ్ మీకు కూడా మీ పర్సన్ మిస్ అవుతున్నారు, ఒకసారి హగ్ చేసుకోవాలి అండ్ తన ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలి అని మీకు కూడా అనిపిస్తుంది. సో ఇదే మీ ఇంటెన్షన్. ఓకే, సో డెఫినెట్గా అయితే ఇంటెన్షన్స్లో అయితే ఇద్దరికి కామన్ ఇంటెన్షన్స్ ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.